ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే వాక్యము కోసం రావాలి. అక్కడ పాస్టర్ వేసే వేషాల కోసం కాదు, పాశ్రమలు చూపించే అందాల కోసం కాదు. ఈ రోజున దేవుని సన్నిధికి రావాల్సింది వాక్యము కోసం. వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది, వాక్యము నీ జీవితమును మారుస్తుంది, వాక్యమే నీ శరీరాన్ని రూపాంతరపరుస్తుంది, ప్రభువును కలుసుకోవడానికి తీసుకువెళ్తుంది. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లరా, అంత్యకాల విశ్వాసులుగా ఉన్న మనము, ఈ రోజున పక్షురాజు అభిషేకము కలిగి ఉన్న మనము ఏదో ఒక సమయంలో ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళిపోవాలి. ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు, మన భక్తి పరులకి అది యోగ్యమైనదిగా లేదు. మన పితరులందరూ కూడా సొరంగాలలో, గుహలలో ఆ చర్మములు కప్పుకొని వారి యాత్రికులు పరదేశులుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఏది కూడా నీదిగా భావించొద్దు, ఏది నీది కాదు.